Dear students, in yesterday class, we discussed about the definition of vector, scalar, and vector addition, scalar multiplication, and internal composition and external composition. In this class, I am going to be explain about the definition of vector space. Okay, the definition of vector space, which is very important. The definition of vector space. Okay. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ద వెక్టర్ స్పేస్? అసలు ఏంటి వెక్టర్ స్పేస్ అంటే ఏంటి? ఓకే, ఏంటి డెఫినేషన్? లెట్ ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఎ ఫీల్డ్. అంటే ఎఫ్ అనేటువంటిది విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్ అండ్ మల్టిప్లికేషన్ దృష్ట్యా. ఓకే, ఎఫ్ అనేటువంటిది విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్ అండ్ మల్టిప్లికేషన్ దృష్ట్యా ఏమవ్వాలండి? ఫీల్డ్ అవ్వాలి. అండ్ ఈ ఎఫ్లో ఎలిమెంట్స్ ఏముంటాయి? ఎఫ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ స్కేలర్స్. అంటే ఎఫ్లో ఉండేటివన్నీ కూడా స్కేలర్స్ అవుతాయి. ఓకే, ఎఫ్లో ఉండేటువంటివన్నీ కూడా స్కేలర్స్. అండ్ వి ఈజ్ ఏ సెట్ ఆఫ్ వెక్టర్స్. అంటే వీలో ఏముండాలి? అన్నీ కూడా వెక్టర్స్ ఉండాలి. అంటే వెక్టర్ స్పేస్ స్టడీ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఎన్ని సెట్స్ తీసుకోవాలి? ఒకటి ఎఫ్ అనేటువంటిది ఫీల్డ్ తీసుకోవాలి. ఎఫ్లో అన్నీ కూడా స్కేలర్స్ ఉంటాయి. అండ్ వి ఈజ్ ఎ సెట్ ఆఫ్ వెక్టర్స్. వీలో అన్నీ కూడా వెక్టర్స్ ఉన్నట్టయితే వి ఈజ్ సెట్ టు బి ఎ వెక్టర్ స్పేస్ ఓవర్ వి. అంటే వీని మనం ఎఫ్ మీద వెక్టర్ స్పేస్ అని చెప్పాలి అన్నట్టయితే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఏంటి ఫస్ట్ కండిషన్? వి కామా ప్లస్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ ఏమవ్వాలండి? వి కామా ప్లస్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. అంటే ఏంటి? వి అనేటువంటి సెట్ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్ దృష్ట్యా ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి అన్నట్టయితే విత్ రెస్పెక్ట్ టు ప్లస్ దృష్ట్యా ఏమేమి ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి? క్లాజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ, ఇన్వర్స్ అండ్ ఎబిలియన్. 5 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి విత్ రెస్పెక్ట్ టు ప్లస్ దృష్ట్యా. అప్పుడు వీని మనం ఏమని చెప్తామండి? ఈస్ వి కమా ప్లస్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లస్ అనేటువంటి దాన్ని మనం ఏమని చెప్తాం? ప్లస్ ఈజ్ ద ఇంటర్నల్ కాంపోజిషన్ ఇన్ వి అని చెప్తాం. ఓకే, ఇంటర్నల్ కాంపోజిషన్ ఇన్ వి అని చెప్తాం. నెక్స్ట్ స్కేలర్ మల్టిప్లికేషన్. ఏంటి స్కేలర్ మల్టిప్లికేషన్ అంటే? సో ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి విచ్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి అవ్వాలి. అంటే దట్ మీన్స్ ఎఫ్లోని ఏ అనేటువంటి ఒక స్కేలర్ తీసుకుంటాం. వీలో ఆల్ఫా అనేటువంటి ఒక వెక్టర్ని కనుక తీసుకున్నట్టయితే వాటి యొక్క ప్రొడక్ట్ ఏ ఆల్ఫా అనేటువంటిది ఎక్కడ ఉండాలి? వీలో ఉండాలి. ఓకే, వీలో ఉండాలి. ఇలాగా ఎఫ్లో ఏ స్కేలర్ తీసుకున్నా, వీలో ఆల్ఫా అనేటువంటి ఏ వెక్టర్ తీసుకున్నా వాటిని ప్రొడక్ట్ చేస్తే వచ్చేటువంటి వెక్టర్ ఎక్కడ ఉండాలి? సో వీలో కనుక ఉన్నట్టయితే సో స్కేలర్ మల్టిప్లికేషన్ ప్రాపర్టీ సాటిస్ఫై అయిందని చెప్తాము. అండ్ నెక్స్ట్ 3లో మళ్ళీ 4 సబ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, 3లో మళ్ళీ 4 సబ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటి సబ్ ప్రాపర్టీస్ అంటే? ఏ అనేటువంటిది స్కేలర్, ఆల్ఫా అండ్ బీటా అనేటువంటి 2 వెక్టర్స్ కనుక అయినట్టయితే ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ అంటూ ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా. ఇక్కడ ఏమవ్వాలండి? ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ అంటే ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా అవ్వాలి. ఇక్కడ ఏ అనేటువంటిదేమో ఫీల్డ్ అంటే స్కేలర్ అవుతుంది. ఆల్ఫా బీటా అనేటువంటి ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? వీలోంచి తీసుకోవాలి. అంటే దట్ మీన్స్ ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ అంటే ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా. ఈ ఫస్ట్ ప్రాపర్టీని మనం ఏమని చెప్తామంటే స్కేలర్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్. ఈ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ మీద ఏ అనేటువంటిది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయాలి. అండ్ నెక్స్ట్ బి అనేటువంటి ప్రాపర్టీ ఏంటి? ఏ ప్లస్ ఆఫ్ బి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ అంటే ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా ఫర్ ఆల్ ఏబి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. అంటే ఏ అండ్ బి అనేటువంటి 2 స్కేలర్స్, ఆల్ఫా అనేటువంటిది వెక్టర్ కనుక అయినట్టయితే ఇక్కడ మనకి ఏమవ్వాలండి? ఏ ప్లస్ బి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ అంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అవ్వాలి. ఇక్కడ ఏబి అనేటువంటివి స్కేలర్స్, ఆల్ఫా అనేటువంటిది వెక్టర్. ఈ ప్రాపర్టీని మనం ఏమని చెప్తాం? ద వెక్టర్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ ది ఎడిషన్ ఆఫ్ 2 స్కేలర్స్ మీద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్. ఇక్కడేంటి? స్కేలర్ ఇస్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్. ఇక్కడేంటి? వెక్టర్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ ఎడిషన్ ఆఫ్ స్కేలర్స్. అండ్ థర్డ్ ప్రాపర్టీ ఏంటి? ఏబి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ అంటే ఏ ఇంటూ బి ఆఫ్ ఆల్ఫా ఫర్ ఆల్ ఏబి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి అవ్వాలి. అంటే ఏబి అనేటువంటి 2 స్కేలర్స్ ఎఫ్లోంచి తీసుకున్నాం
అండ్ ఆల్ఫా అనేటువంటిది వెక్టర్ ఎక్కడ నుంచి తీసుకున్నాం, వీలోంచి తీసుకున్నాం. అయితే ఏం కండిషన్ జరగాలి, ఏబి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ అంటే ఏంటి, బి ఆఫ్ ఆల్ఫా. ఈ ప్రాపర్టీని మనం ఏమని చెప్తామండి, సో స్కేలర్ అసోసియేటివ్ అని చెప్తాం. ఏమని చెప్తాం అండి, స్కేలర్ అసోసియేటివ్ అని చెప్తాం. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ద 1 into ఆల్ఫా ఈక్వల్ అంటూ ఆల్ఫా ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. ఓకే, ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. అండ్ 1 ఈజ్ యూనిటీ ఆఫ్, ఓకే, 1 ఈజ్ యూనిటీ ఆఫ్ ఎఫ్ అనమాట. ఓకే, ఇక్కడ ఏమని చెప్తామండి, 1 ఈజ్ యూనిటీ ఆఫ్ ఎఫ్. వాట్ ఈజ్ యూనిటీ ఆఫ్ ఎఫ్, ఫీల్డ్ ఎఫ్లోని, ఓకే, ఫీల్డ్ ఎఫ్లో, ఓకే, వాట్ ఈస్ ద యూనిటీ ఆఫ్ ఎఫ్, దట్ మీన్స్ 1 ఈజ్ an identity element of f with respect to the operation multiplication. Okay, with respect to the operation multiplication. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా సాటిస్ఫై అయితే అప్పుడు వీని మనం ఏమని చెప్తామండి, ద వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్ అని చెప్తాం. ఏమని చెప్తాం, ద వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్ అని చెప్తాము. ఓకే, సో క్లియర్. ఇక్కడ ఏంటి, లెట్ ఎఫ్ కామా ప్లస్ కామా డాట్, దట్ మీన్స్ ది ఆల్జిబ్రిక్ స్ట్రక్చర్ ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఏ ఫీల్డ్ అవ్వాలి. ఎఫ్ అనేటువంటిది ఒక ఫీల్డ్ అనమాట. ఈ ఎఫ్లో అన్నీ కూడా ఏముంటాయి, స్కేలర్స్ ఉంటాయి. అండ్ వి ఈజ్ ఏ సెట్ ఆఫ్ వెక్టర్స్. అండ్ వి అనేటువంటి సెట్లో అన్ని వెక్టర్స్ ఉంటాయి. ఆల్రెడీ సెట్ ఆఫ్ వెక్టర్స్ని ఎలా డిఫైన్ చేస్తాం మనం చూసాం, వెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ వి ఈజ్ సెట్ టు బి ఏ వెక్టర్ స్పేస్ ఓవర్ వి. ఈ వి సారీ, ఓకే, వి ఈజ్ సెట్ టు బి ఏ వెక్టర్ స్పేస్ ఓవర్ ఎఫ్ అని చెప్పాలి అన్నట్టయితే ఏమేం కండిషన్ సాటిస్ఫై చేయాలండి, ఇఫ్ 1 వి కామా ప్లస్ ఈజ్ ఎన్ ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. ఓకే, వి కామా ప్లస్ ఈజ్ ఎన్ ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. సెకండ్ వన్, ద స్కేలర్ మల్టిప్లికేషన్. సెకండ్ ప్రాపర్టీ ఏంటండి, స్కేలర్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి, ఫర్ ఆల్ ఏ కామా బి, ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ కమా ఆల్ఫా బిలాంగ్స్ టు వి అయితే ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి అవ్వాలి. అంటే ఏంటి, విలో ఒక ఎలిమెంట్, ఎఫ్లో ఒక ఎలిమెంట్ తీసుకుని ప్రొడక్ట్ చేస్తే అది ఎక్కడ ఉంటుంది, వీలో ఉంటుంది. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ మనం ఏమని చెప్తాం, ద ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఆన్ వి ఓవర్ ఎఫ్ అని చెప్తాం. సో ఇక్కడ ఎబిలియన్ కండిషన్, స్కేలార్ మల్టిప్లికేషన్, ఇవి కాకుండా 4 ప్రాపర్టీస్. ఏంటి 4 ప్రాపర్టీస్ ఇక్కడ, 3లో ఏ ఫస్ట్ ప్రాపర్టీ, ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా, ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా. ఏ అనేటువంటిది స్కేలర్, ఆల్ఫా అండ్ బీటా అనేటువంటివి 2 వెక్టర్స్ అనమాట. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ అంటే ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా. ఇక్కడ ఏబి అనేటువంటివి స్కేలర్స్, ఆల్ఫా అనేటువంటిది వెక్టర్. ఫర్ ఆల్ ఏబి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. నెక్స్ట్ ఏబి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ అంటే ఏంటి, బి ఆఫ్ ఆల్ఫా అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఏంటి, 1 ఇంటూ ఆల్ఫా ఈక్వల్ అంటే ఆల్ఫా ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి అండ్ 1 ఈజ్ ద యూనిటీ ఆఫ్ ఎఫ్. యూనిటీ మీన్స్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ది మల్టిప్లికేషన్. ఈ ప్రాపర్టీస్ అన్నీ కనుక సాటిస్ఫై అయినట్టయితే అప్పుడు వీని మనం ఏమని చెప్తాండి, వి ఈజ్ వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్ అని చెప్తాం. ఓకే, వి ఈజ్ వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్ అని చెప్తాం. దట్ ఈస్ ద డెఫినేషన్ అబౌట్ ది వెక్టర్ స్పేస్. మొత్తం ఎన్ని ప్రాపర్టీస్ అండి, వి ప్లస్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అంటే ఎన్ని ప్రాపర్టీస్, మొత్తం ఎబిలియన్ ప్రాపర్టీస్ 5 ప్రాపర్టీస్. ఓకే, అండ్ స్కేలార్ మల్టిప్లికేషన్ ఇస్ 1 ప్రాపర్టీ. అండ్ ఇక్కడ ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి, 4 ప్రాపర్టీస్. అంటే టోటల్గా మనకి ఎన్ని 10 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి. ఓకే, అంటే ఈ 10 ప్రాపర్టీస్ కనుక జరిగినట్టయితే అప్పుడు వీని మనం ఏమని చెప్తాం, ద వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్. సో మీరు గ్రూప్ థియరీ స్టడీ చేసినప్పుడు ఏం చేశారు, గ్రూప్ థియరీలో ఒక సెట్ ఒక ఆపరేషన్ స్టడీ చేశారు. రింగ్ థియరీ కానీ ఫీల్డ్ కానీ స్టడీ చేసేటప్పుడు ఒక సెట్ 2 ఆపరేషన్స్ స్టడీ చేస్తారు. కానీ వెక్టర్ స్పేస్ వచ్చేసరికి ఇక్కడ 2 సెట్స్. ఒకటి ఎఫ్ అనేటువంటిది ఫీల్డ్, ద సెట్ ఆఫ్ స్కేలర్స్. 2 వి అనేటువంటి సెట్ ఆఫ్ వెక్టర్స్, 2 సెట్స్ అండ్ 2 ఆపరేషన్స్ ప్లస్ అండ్ మల్టిప్లికేషన్. ఒక వెక్టర్ స్పేస్ ఎప్పుడు కూడా ఒక సెట్లో వెక్టర్స్ ఉంటాయి, ఒక సెట్ ఫీల్డ్లోనేమో స్కేలర్స్ ఉంటాయి. అంటే 2 సెట్స్ మైండ్లో రావాలి, 2 ఆపరేషన్స్ మైండ్లో రావాలి. ఓకే, సో వెక్టర్ స్పేస్ అని చెప్పాలంటే వి ప్లస్ ఇస్ ఎబిలియన్ గ్రూప్. ఎబిలియన్ గ్రూప్ అంటే ఎన్ని ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయాలి, మనం ఏమేమి చూపించాలి, విత్ రెస్పెక్ట్ టు ప్లస్ దృశ్య వి అనేటువంటిది క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అండ్ కాంపిటేటివ్ ప్రాపర్టీ అని చూపించాలి. నెక్స్ట్ ఏంటి, స్కేలార్ మల్టిప్లికేషన్. అంటే స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే ఈ ప్రాపర్టీ చూపించాలి. ఏంటి, ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు వి, విచ్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. దట్ ఈస్ 1 ప్రాపర్టీ. ఇవి కాకుండా ఈ సబ్ ప్రాపర్టీస్ 4,
3లో ఫస్ట్ వి ప్లస్ ఈజ్ ఎబిలియన్ అని చూపించాలి, 2 స్కేలార్ మల్టిప్లికేషన్ చూపించాలి, థర్డ్లో ఈ 4 సబ్ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయాలి. ఈ సబ్ ప్రాపర్టీస్ ఏంటండి, ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా. దీన్నే మనం ఏమని చెప్తాం, స్కేలార్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ వెక్టర్ ఎడిషన్ అని చెప్తాం. ఈ సెకండ్ ప్రాపర్టీని వెక్టర్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ స్కేలార్ ఎడిషన్ అని చెప్తాం. అండ్ థర్డ్ ప్రాపర్టీ వచ్చేసరికి ఏబి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ ఏ ఇంటూ బి ఆఫ్ ఆల్ఫా. దీన్ని మనం ఏమని చెప్తామండి, సో స్కేలార్ అసోసియేటివ్ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, 1 ఇంటూ ఆల్ఫా ఈక్వల్ ఆల్ఫా ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. 1 ఈజ్ ద యూనిటీ ఆఫ్ ఎఫ్. అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఒక సెట్ వెక్టర్ వి అనేటువంటి సెట్ ఆఫ్ వెక్టర్స్ ఇచ్చి అండ్ ఎఫ్ అనేటువంటిది ఫీల్డ్ అని ఇచ్చి, సో వి ఈజ్ అ వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్ అని చూపించమంటే మనం ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి అని చెప్పాలన్నమాట. చెప్తే అప్పుడు ఆ సెట్ని మనం వీని మనం ఏమని చెప్తాం, ద వెక్టర్ స్పేస్ అని చెప్తాము ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఈ ప్లస్ అనేటువంటిది ఎబిలియన్ గ్రూప్ అవుతుంది కనుక హియర్ దీన్ని మనం ఏమని చెప్తాం, హియర్ ప్లస్ ఈజ్ ఇంటర్నల్ కాంపోజిషన్. ఓకే, ఇంటర్నల్ కాంపోజిషన్ అని చెప్తాం. ఇంటర్నల్ కాంపోజిషన్ ఆన్ వి అని చెప్తాం. ఇక్కడ ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు వి అని తీసుకుంటే ఏ ఆల్ఫా ఎక్కడ ఉంటుంది, విలో ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ మనం హియర్ డాట్ ఈస్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్. ఓకే, డాట్ ఈస్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్. ఓకే, కాంపోజిషన్ ఆన్ వి ఓవర్ ఎఫ్ అని చెప్తాం. ఓకే, ఆన్ వి ఓవర్ ఎఫ్. ఓకే, ఓవర్ ఎఫ్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాపర్టీని మనం ఏమని చెప్తామండి, ఈ ఫస్ట్ ప్రాపర్టీకి నేమ్ ఏంటంటే సో స్కేలార్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ ఎడిషన్ అని చెప్తాం. స్కేలార్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ ఎడిషన్. సెకండ్ ఏమని చెప్తాం, స్కేలార్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ ఎడిషన్ అని చెప్తాం. అండ్ ఈ థర్డ్ ప్రాపర్టీని ఏమని చెప్తాం, స్కేలార్ అసోసియేషన్. ఓకే, స్కేలార్ అసోసియేటివ్ అని చెప్తాం. ఓకే, ఫోర్త్ ప్రాపర్టీని యూనిటీ ప్రాపర్టీ అని చెప్తాం. ఓకే, టోటల్గా ఈ ప్రాపర్టీస్ అన్నిటిని సాటిస్ఫై అయితే అప్పుడు మనం ఏమని చెప్తామండి, ద వి ఈజ్ ద వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్ అని చెప్తాం. ఓకే, దిస్ ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ ది వెక్టర్ స్పేస్. ఓకే, క్లియర్, ఇది రాసుకోండి. అండ్ మీకు నేను మెటీరియల్లో కూడా పంపిస్తాను, నేను పోస్ట్ చేస్తాను. బట్ దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది వెక్టర్ స్పేస్. వెక్టర్ స్పేస్ అని చెప్పాలి అన్నట్టయితే 2 సెట్స్ ఉండాలి. ఫస్ట్ ఒక సెట్ ఫీల్డ్ ఎఫ్ అనేటువంటి ఫీల్డ్ ఉండాలి, తర్వాత ఒక సెట్లో వెక్టర్స్ ఉండాలి, 2 ఆపరేషన్స్. ఓకే, గ్రూప్ అంటే ఒక సెట్ ఒక ఆపరేషన్ మైండ్లోకి వచ్చింది, రింగ్ అంటే ఒక సెట్ 2 ఆపరేషన్స్ మైండ్లోకి రావాలి, అండ్ ఫీల్డ్ అంటే ఒక సెట్ 2 ఆపరేషన్స్ మైండ్లోకి రావాలి. కానీ వెక్టర్ స్పేస్ అన్నప్పటికీ 2 సెట్స్ అండ్ 2 ఆపరేషన్స్ మైండ్లోకి రావాలి. 2 సెట్స్ ఏంటి, ఒక సెట్ ఏమో ఒక సెట్ ద ఫీల్డ్ ఆఫ్ స్కేలర్స్ ఉంటాయి. ఓకే, ఒక సెట్లో స్కేలర్స్ ఉంటాయి, ఒక సెట్లో వెక్టర్స్ ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ అన్ని సాటిస్ఫై చేయాలి. చేసినట్టయితే అప్పుడు మనం దాన్ని ఏమని చెప్తామండి, ద వెక్టర్ స్పేస్ అని చెప్తాము. ఓకే, దట్ ఇస్ క్లియర్ అబౌట్ ది వెక్టర్ స్పేస్. ఓకే, నెక్స్ట్ వెక్టర్ స్పేస్ డెఫినేషన్ చూసాం. సపోజ్ మనకి ఇక్కడ V is a vector space. V is a vector space over F అన్నాడు అనుకోండి, ఓవర్ ఎఫ్ అన్నాడు అనుకోండి. అంటే V is a vector space over the field F అయినట్టయితే సో దీన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే V of F అని చెప్తాం. ఎలా చెప్తా అండి, V of F. ద వెక్టర్ స్పేస్ V of F అన్నాడంటే మీనింగ్ ఏంటి, ద V ఈజ్ ఎ వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ F. అంటే ఇక్కడ Fలో ఏమో స్కేలర్స్ ఉంటాయి, Vలోనేమో వెక్టర్స్ ఉంటాయి అన్నమాట. క్లియర్, దట్స్ క్లియర్. సో దట్ మీన్స్ V of F ఈజ్ నథింగ్ బట్ ద వెక్టర్ స్పేస్. V ఈజ్ ఎ వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ F అని చదవాలి. దీన్ని సింపుల్గా మనం V of F అని చెప్తాం. V of F ఈజ్ ఎ వెక్టర్ స్పేస్ అని చెప్తాం. ఓకే, సో ఒకవేళ ఇక్కడ చూడండి, ఫీల్డ్ కనుక
రియల్ నెంబర్స్ అయినట్టయితే, ఓకే ఫస్ట్ నోట్ అని పెట్టుకోండి, ఫీల్డ్ కనుక రియల్ నెంబర్స్ అయినట్టయితే అప్పుడు ద వెక్టర్ స్పేస్ ఇఫ్ ఎఫ్ ఈక్వల్ టు ఆర్ అంటే ఏంటి, మనం తీసుకునేటువంటి ఫీల్డ్ ఏంటి, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ కనుక అయినట్టయితే ఇఫ్ ఎఫ్ ఈక్వల్ టు ఆర్ దెన్ ద వెక్టర్ స్పేస్ V of f is called రియల్ వెక్టర్ స్పేస్ అని చెప్తారు. ఏమని చెప్తారా అండి, రియల్ వెక్టర్ స్పేస్. ఓకే, రియల్ వెక్టర్ స్పేస్ అంటే రేపు ఎప్పుడైనా నేను మీకు ఇలా చెప్పాను V ఈజ్ ఏ రియల్ వెక్టర్ స్పేస్ అన్నాను అనుకోండి, అంటే మీకు ఇమీడియట్గా V అనేటువంటిది ఎప్పుడైతే రియల్ వెక్టర్ స్పేస్ అని చెప్తామో మీరు ఏం ఆలోచించుకోవాలి, ఇక్కడ ఫీల్డ్ అనేటువంటిది దేని మీద డిఫైన్, ఏ ఫీల్డ్ ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, ఈ వెక్టర్ స్పేస్కి ఆర్ అని చెప్పి తీసుకుంటున్నాం. అంటే V అనేటువంటిది రియల్ నెంబర్స్ అనేటువంటి ఫీల్డ్ మీద కనుక వెక్టర్ స్పేస్ అయినట్టయితే దీన్ని మనం ఏమని చెప్తామండి, ద రియల్ వెక్టర్ స్పేస్. ఓకే, రియల్ వెక్టర్ స్పేస్ అని చెప్తాము. ఓకే, సో రేపు ఎప్పుడైనా సరే వాడు V ఈజ్ ద రియల్ వెక్టర్ స్పేస్ అంటే ఇక్కడ ఫీల్డ్ ఇవ్వడు, ఇంకా వాడు ఏమని చెప్పేస్తున్నాడు, V ఈజ్ ద రియల్ వెక్టర్ స్పేస్ అని చెప్తున్నాడు. అంటే దట్ మీన్స్ అక్కడ ఫీల్డ్ మనం ఏం తీసుకోవాలి, రియల్ నెంబర్స్ తీసుకోవాలి. దట్స్ క్లియర్. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఎఫ్ ఈక్వల్ టు సి అంటే ఫీల్డ్ కనుక కాంప్లెక్స్ నెంబర్స్ అయినట్టయితే, అంటే కాంప్లెక్స్ నెంబర్స్ని ఫీల్డ్గా తీసుకున్నట్టయితే దెన్ the vector space V of f is called కాంప్లెక్స్ వెక్టర్ స్పేస్ అని చెప్తాం. ఓకే, ఏమని చెప్తామండి, కాంప్లెక్స్ వెక్టర్ స్పేస్. ఓకే, కాంప్లెక్స్ వెక్టర్ స్పేస్. దట్స్ క్లియర్. V of f అనేటువంటిది వెక్టర్ స్పేస్. బట్ V of r అంటే ఏంటి, ఇక్కడ ఫీల్డ్ ఎఫ్ ప్లేస్లో ఏం తీసుకున్నాం, రియల్ నెంబర్స్ తీసుకున్నాం. సో రియల్ నెంబర్స్ ఫీల్డ్గా కలిగి ఉండేటువంటి వెక్టర్ స్పేస్ని మనం ఏమని చెప్తాం, రియల్ వెక్టర్ స్పేస్ అని చెప్తాం. అండ్ కాంప్లెక్స్ నెంబర్ ఫీల్డ్గా కలిగి ఉండేటువంటి వెక్టర్ స్పేస్ని మనం ఏమని చెప్తాం, కాంప్లెక్స్ వెక్టర్ స్పేస్ అని చెప్తాము. దట్స్ క్లియర్. సో రేపు ఎప్పుడైనా వాడు మనకు స్టేట్మెంట్ చెప్పేటప్పుడు V ఈజ్ ఏ రియల్ వెక్టర్ స్పేస్ అన్నాడు అనుకోండి, ఇంకా అక్కడ ఎఫ్ అనేటువంటి సెట్ ఇవ్వడు. అంటే ఎఫ్ ప్లేస్లో మనం ఏం తీసుకోవాలి, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ తీసుకోవాలి. అదే ఫీల్డ్ కాంప్లెక్స్ వెక్టర్ స్పేస్ అన్నాడు అనుకోండి, అక్కడ కూడా ఎఫ్ ఇవ్వడు, ఆ ఎఫ్ ప్లేస్లో మనం సి అని తీసుకోవాలి. సో దట్ మీన్స్ విఆర్ అని చెప్తాను అనమాట, ద రియల్ వెక్టర్ స్పేస్. ఇదేంటండి, ద కాంప్లెక్స్ వెక్టర్ స్పేస్. దట్ ఈస్ అబౌట్ ది రియల్ వెక్టర్ స్పేస్ అండ్ కాంప్లెక్స్ వెక్టర్ స్పేస్. ఓకే, క్లియర్. సో వెక్టర్ స్పేస్ డెఫినేషన్ చూసాం. V of f అంటే ఏంటి, ద వెక్టర్ స్పేస్, V ఈజ్ ఎ వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ అని చదవాలన్నమాట V of f అంటే. ఒకవేళ V of r కనుక ఉన్నట్టయితే అంటే V ఈజ్ ఎ వెక్టర్ స్పేస్ ఓవర్ ది ఫీల్డ్ ఆఫ్ రియల్ నెంబర్స్ అయినట్టయితే సో ఆ వెక్టర్ స్పేస్ని రియల్ వెక్టర్ స్పేస్ అని చెప్తాం. అదే V of c కనుక అయినట్టయితే దాన్ని కాంప్లెక్స్ వెక్టర్ స్పేస్ అని చెప్తాం. దట్స్ క్లియర్. ఓకే, నెక్స్ట్ V అనేటువంటి సెట్లో, ఓకే ఇక్కడ మీరు స్టడీ చేసేటప్పుడు V అనేటువంటి సెట్ అనేటువంటి దాంట్లో అన్ని వెక్టర్స్ ఉంటాయి. ఓకే, అన్నీ ఏముంటాయండి, వెక్టర్స్ ఉంటాయి. అంటే సపోజ్ 0, అన్నీ నేను ఇక్కడ ఆర్డర్డ్ ఫెయిర్స్ తీసుకుంటున్నా, 0, 0, 1 అండ్ 1, 1 అండ్ 1, 2 ఇలాగా వెక్టర్స్ ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా వెక్టర్స్ ఉంటాయి. అండ్ ఫీల్డ్ ఎఫ్ తీసుకున్నట్టయితే ఇందులో మనకేమో 0, 1, 2, 3 అన్ని స్కాలర్స్ ఉంటాయి, -1, -2 అండ్ ఇందులో బిట్వీన్ నెంబర్స్ కూడా ఉంటాయి, అంటే ఫ్రాక్షనల్ నెంబర్స్ కూడా ఉంటాయి. విచ్ ఇస్ ద V అనేటువంటి సెట్లో అన్ని వెక్టర్స్ ఉంటాయి, ఎఫ్ అనేటువంటి సెట్లో అన్ని స్కాలర్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ 0, 0 అనేటువంటి ఈ వెక్టర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటామంటే జీరో వెక్టర్ అని చెప్తాము. ఓకే, ఏమని చెప్తామండి, జీరో వెక్టర్. ఆ జీరో వెక్టర్ని థీరమ్స్లో రాసేటప్పుడు బోల్డ్గా రాస్తారనమాట. అంటే జీరో వెక్టర్కి జీరో, ఇక్కడేమో జీరో ఉంది, ఇదేమో స్కాలర్ జీరో. ఈ బోల్డ్గా ఉంటే ఇదేమో వెక్టర్ అనమాట. డోంట్ బి కన్ఫ్యూజ్. ఓకే, జీరో వెక్టర్కి జీరోకి చాలా తేడా ఉంటుంది. జీరో అంటే స్కేలర్,
జీరో వెక్టర్ అంటే దట్ ఈస్ అ వెక్టర్ విత్ 2 కాంపోనెంట్స్ లేదా 3 కాంపోనెంట్స్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద జీరో కాంపోనెంట్స్. అండ్ ఇక్కడ దీన్ని బోల్డ్గా చూపిస్తారు, లేదన్నట్టయితే బార్ పెడతాం అనమాట. జీరో వెక్టర్ అంటే మనం ఏం తీసుకోవాలి, సో 0,0 అంటే అక్కడ ఎన్ని కాంపోనెంట్స్ ఉంటే అన్ని. జీరో అంటే వాల్యూ, బట్ జీరో వెక్టర్ అంటే విచ్ ఇస్ 1 వెక్టర్ అనమాట. క్లియర్? ఈ రెండు మీ మైండ్లో ఆలోచించుకోవాలి. సపోజ్ నేను ఎలా అన్నా, జీరో బార్ బిలాంగ్స్ టు వి అంటే వి అనేటువంటిది ఏంటి, సెట్ ఆఫ్ వెక్టర్స్. ఇక్కడ జీరో బార్ బిలాంగ్స్ టు వి అంటే జీరో అనేటువంటిది జీరో వెక్టర్ అనమాట. అండ్ జీరో బిలాంగ్స్ టు ఎఫ్ అన్నానంటే విచ్ ఇస్ ద జీరో, ఓన్లీ జీరో వాల్యూ అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది వెక్టర్ అండ్ ద వాల్యూ. బోత్ సిమ్స్ టు బి ఏ జీరో. బట్ కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఏంటంటే బార్తో చూపిస్తాడు, కొన్ని టెక్స్ట్ బుక్స్లో బోల్డ్గా చూపిస్తాడు. బోల్డ్గా సెట్ ఆఫ్ వెక్టర్స్లో ఉందంటే అది వెక్టర్, ఫీల్డ్లో ఉందంటే అది స్కేలర్. దట్స్ ద డిఫరెన్స్. ఈ రెండింటితోటి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఒక సెట్ తీసుకున్నాం అనుకోండి. వి అనేటువంటి సెట్లో ఓన్లీ జీరో ఎలిమెంట్ మాత్రమే, అంటే జీరో వెక్టర్ మాత్రమే ఉన్నట్టయితే, అంటే దీన్ని ఎలా చూపిస్తాం, ఓన్లీ జీరో వెక్టర్ మాత్రమే. అంటే జీరో వెక్టర్ అంటే ఇక్కడ ఇది ఏమవ్వచ్చు, 0 0 0 సంథింగ్ అలా వెక్టర్ అనమాట. ఓకే, సపోజ్ వి అనేటువంటి సెట్లో ఓన్లీ జీరో వెక్టర్ మాత్రమే ఉంది, ఇంకా ఏ వెక్టర్స్ లేవు, ఓన్లీ జీరో వెక్టర్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ వి అనేటువంటి సెట్ ఎఫ్ అనేటువంటి ఫీల్డ్ మీద, ఓకే, ఎఫ్ అనేటువంటి ఫీల్డ్ మీద వెక్టర్ స్పేస్ ప్రాపర్టీస్ని అన్నిటినీ కనుక సాటిస్ఫై చేసింది అన్నట్టయితే, అప్పుడు మనం ఈ వెక్టర్ స్పేస్ని మనం ఏమని చెప్తామండి, దట్ ఈస్ జీరో వెక్టర్ స్పేస్. ఓకే, జీరో వెక్టర్ స్పేస్ ఆర్ నల్ స్పేస్ అని చెప్తాం. ఓకే, నల్ స్పేస్ అని చెప్తాం. ఏంటండి, జీరో వెక్టర్ స్పేస్ ఆర్ నల్ స్పేస్ అంటే మీనింగ్ ఏంటి, ఇఫ్ the set V contains only zero vector and which is a vector space over the field F అయినట్టయితే అటువంటి వెక్టర్ స్పేస్ని సో మనం ఏమని చెప్తాం, జీరో వెక్టర్ స్పేస్ ఆర్ నల్ స్పేస్. ఏంటి జీరో వెక్టర్ స్పేస్ అంటే, ఇఫ్ V of F is a vector space and V contains only జీరో వెక్టర్, అంటే వీలో ఇంకే వెక్టర్స్ ఉండకూడదు, ఓన్లీ జీరో వెక్టర్ తప్పించి, then we say that the vector space V of F is called జీరో vector space or null space. Okay, that is the definition about the zero vector space and null space. Okay, ఏంటండి జీరో వెక్టర్ స్పేస్ అంటే డెఫినేషన్. ఓకే, జీరో వెక్టర్ స్పేస్ ఆర్ దీన్నే మనం ఏమని చెప్తాం, నల్ స్పేస్. నల్ స్పేస్ ఏంటి డెఫినేషన్, జీరో వెక్టర్ స్పేస్ ఆర్ నల్ స్పేస్ అంటే, సో ఇఫ్ వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ అండ్ వి కంటైన్స్ ఓన్లీ జీరో వెక్టర్, only V contains only zero vector. Okay, only zero vector, then we say that ఏమని చెప్తా అండి, then we say that V of F is zero vector space. Okay, zero vector space or null space or null space. That is the definition of the zero vector space. అంటే V of F అనేటువంటిది ఒక వెక్టర్ స్పేస్ అయి ఉండి, అండ్ V అనేటువంటి సెట్లో ఓన్లీ ఒకే ఒక్క ఎలిమెంట్, అది కూడా ఏంటి, జీరో వెక్టర్ మాత్రమే ఉన్నట్టయితే అటువంటి వెక్టర్ స్పేస్ని మనం ఏమని చెప్తామండి, ద జీరో వెక్టర్ స్పేస్. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది జీరో వెక్టర్ స్పేస్. ఓకే, క్లియర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ చూడండి.
వీలో ఓన్లీ జీరో ఎలిమెంట్ మాత్రమే ఉన్నట్టయితే, వీలో ఓన్లీ జీరో ఎలిమెంట్ అంటే జీరో వెక్టర్ మాత్రమే ఉన్నట్టయితే అప్పుడు ఆ వి అనేటువంటి సెట్ ఏమవుతుందండి, విచ్ ఈజ్ వెక్టర్ స్పేస్ ఆన్ ఎవ్రీ ఫీల్డ్. ఏ ఫీల్డ్ తీసుకున్నా కానీ అది వెక్టర్ స్పేస్ అవుతుంది. అంటే రియల్ నెంబర్స్ తీసుకోండి, కాంప్లెక్స్ నెంబర్ తీసుకోండి, ఇంకో ఫీల్డ్ తీసుకోండి, ఏ ఫీల్డ్ మీద అయినా సరే ఈ వి అనేటువంటిది ఏమవుతుంది, వెక్టర్ స్పేస్ అవుతుంది. క్లియర్? ఏంటి? ద సెట్ ఆఫ్ వెక్టర్స్ విచ్ కంటైన్స్ ఓన్లీ ద జీరో వెక్టర్. ఏదైనా ఒక వెక్టర్ సెట్లో ఓన్లీ జీరో వెక్టర్ మాత్రమే ఉన్నట్టయితే ఆ జీరో వెక్టర్ ఉన్నటువంటి ఆ సెట్ ఏమవుతుంది, విచ్ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ ఓవర్ ఎనీ ఫీల్డ్. ఏ ఫీల్డ్ తీసుకున్నా కానీ దాని మీద అది ఏమవుతుందండి, వెక్టర్ స్పేస్కి ఉండేటువంటి అన్ని ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే దట్ మీన్స్ ఏదైనా ఒక సెట్లో ఒకే ఒక వెక్టర్ జీరో వెక్టర్ ఉన్నట్టయితే అది క్లియర్గా ఏ ఫీల్డ్ తీసుకోండి, రియల్ నెంబర్ తీసుకొని, కాంప్లెక్స్ నెంబర్ తీసుకొని, ఏం తీసుకుని అది ఏమవుతుందండి, ఫీల్డ్ అవుతుంది. దట్ ఈజ్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ ది. ఈరోజు ఏం స్టడీ చేసాం, ద వెక్టర్ స్పేస్ డెఫినేషన్ స్టడీ చేసాం. అండ్ నెక్స్ట్ రియల్ వెక్టర్ స్పేస్ అంటే ఏంటో చూసాం. అండ్ నెక్స్ట్ కాంప్లెక్స్ వెక్టర్ స్పేస్ అంటే ఏంటో చూసాం. అండ్ నెక్స్ట్ జీరో వెక్టర్ స్పేస్ అంటే ఏంటో చూసాం. ఓకే, సో ఇప్పుడు దాకా మీకు చెప్పినటువంటి అంటే నిన్న క్లాసులో చెప్పింది, ఈరోజు క్లాసులో చెప్పింది, అంటే ఫీల్డ్ అంటే డెఫినేషన్ ఏంటో చదవండి బాగా. ఓకే, ఫీల్డ్ అవ్వాలి అంటే ఏంటి డెఫినేషన్, ఏమేం కండిషన్స్ సాటిస్ఫై చేయాలో ఒకసారి చదవండి. అండ్ ఈ వెక్టర్ స్పేస్ డెఫినేషన్, ఏదైనా ఒక సెట్ వెక్టర్ స్పేస్, ఒక సెట్ ఆఫ్ వెక్టర్స్ ఉన్నటువంటిది ఒక ఫీల్డ్ మీద వెక్టర్ స్పేస్ అవ్వాలి అన్నట్టయితే డెఫినేషన్ ఏంటో చదవండి. ఈ 2 క్లాసెస్ అంటే విచ్ ఇస్ ఎ లెక్చర్ 6, 5 and 6 బాగా లెక్చర్ 5 and 6 మీరు బాగా చూసినట్టయితే, బాగా నోట్స్ రాసుకున్నట్టయితే నెక్స్ట్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.